ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇక్కడికి వచ్చిన ఆగారం గ్రామం పంచాయతీ ప్రజలకి మరియు మహిళలకి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 సంవత్సరాలు ఏ గ్రామం కానీ ఏ పంచాయతీలో కానీ తల ఎత్తుకుని మనం తిరిగేది లేదు, మనం నోరిప్పి మాట్లాడటానికి వీల్లేదు. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు, చాలా కేసులు కానీ అట్లానే చాలామంది మన తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ జీవితాల్ని అంకితం చేశారు. ఒకప్పుడు మనం వినేవాళ్ళం బ్రిటిష్ సమయం అప్పుడు మహాత్మా గాంధీ మన స్వాతంత్రం కోసం చాలామంది వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారని. అట్లానే ఈ ఎలక్షన్ ఒక ఎత్తు. ఆ ఎలక్షన్ మనం గెలవాలని ప్రజలు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల ప్రభుత్వం రావాలని అన్నీ ఎదుర్కొని వాళ్ళు చెయ్యి కలిపి వాళ్ళు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత ఆ క్యాడర్కి, ఆ లీడర్కే దక్కుతుంది. అట్లానే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఎస్పెషలీ మహిళలు, ఏనాడు మీరు బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి మీరు మీ స్వాతంత్రం కోసం, అదే కాకుండా మీ బిడ్డలు కానీ మీ కుటుంబం కానీ చాలా అనుభవించారు. అవునా కాదా? అవన్నీ పోయి మంచి ప్రజల ప్రభుత్వం రావాలి, మనం సంతోషంగా ఉండాలని మీ ఓటుతో మన కూటమి ప్రభుత్వం అనేది తీసుకొచ్చాము. అట్లానే మన గ్రామంలో కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు ఒకటే నేను కోరేది, మనందరం ప్రజలు అందరినీ ఒక్కొక్కరిని కలుపుకుని వెళ్ళాలి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, చివరికి మన గ్రామం అనేది మిగిలిపోవాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అది మీ ధ్యాస అంతా దాని మీద ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. అట్లానే ఈ పండుగ వాతావరణం కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా మీరు నన్ను ఆహ్వానిస్తున్నారంటే అది మీరు చూపించే గౌరవం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన మీద ఉన్న గౌరవం ఒక సతీమణిగా నాకు దక్కుతాంది. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లానే మహిళను చూస్తూ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అప్పుడు ఆయన డ్వాకిరా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. మీకు ఆ మహిళా గ్రూప్ గురించి తెలుసామా? చాలామంది దాంట్లో మెంబర్స్గా ఉండుంటారు. దాంతో మీరు చాలా లబ్ధి పొందుతున్నారా లేదా చెప్పాలి మీరు. అట్లా ఆ ఆలోచనతో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు చెయ్యి జార్చి మీ భర్తని కూడా ఏది మీరు స్వాతంత్రంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలని ఆలోచనతో దూరదృష్టితో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు కూడా ఆయన P4 అనేది తీసుకొచ్చిన పథకం మీరందరూ ఉపయోగించుకుని, మీరు ఏదో ఒక గవర్నమెంట్ ఇక్కడికి రావాలి అక్కడ రావాలి మాకు ఇది లేదు అది లేదు అనేది కాదు. ఉండే పథకాల్లో ఏ ప్రభుత్వం అయినా ఏ పథకం ఇస్తా అంటే ఏది మీకు లబ్ధి పొందుతుందో, ఏది మీ గడప కూడా దగ్గరికి వస్తాను. ఇప్పుడు P4 అనేది ఆ మహిళ ఇక్కడ ఈ గ్రామంలో ఉండి మీ గుడిపల్లిలో ఆవిడ చూసుకుంటానంటే అది మీ అదృష్టంగా మీరు భావించాలి. ఏనాడు ఏ ప్రభుత్వం వచ్చి మీరు ఇది చేసుకోండి మేము ఖర్చు పెడతాం మీకోసం అనేది లేదు. అవునా కాదా? మీరు ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ప్రభుత్వం మీ గ్రామానికి మీ గడప దగ్గరికి వస్తాను. మీ మహిళలు మీరు లెగవాలి, లేచి ఇది నేను చేయగలను. వాళ్ళు ఇచ్చే పథకాలు 1, 2, 3, 10 దాంట్లో ఏది మీరు చేయగలరో మీరు ఆలోచించి మీకోసం మీరు అది ముందుకు తీసుకెళ్ళాలి.
సంతోషంగా ఉంటే, ఎప్పుడు నవ్వుతా ఉంటే తన కుటుంబం కూడా అంత సంతోషంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన అనుకుంటారు, ఒక స్త్రీని మనం గౌరవించాలి. ఆ గౌరవం మనకు కూడా ఎప్పుడు దక్కుతుంది? మనం కూడా గౌరవంగా మన నడవిక సరిగ్గా ఉండాలి మన స్త్రీది. అది నేను కోరేది మీ అందరిని. మీరందరూ